పెబ్బేరు పట్టణ మరియు మండలంలో గత 10 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి పెబ్బేరులోని 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ కావడం జరిగింది. దానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 6 నెలలు పూర్తి 7 నెలల లోపలనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు మాన్యశ్రీ దామోదర్ నరసింహ గారు మరి ఈ యొక్క 30 పడకల పెబ్బేరు ఆసుపత్రికి వారికి వినియోగించుకోగా మరి 30 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జీవకాపి కూడా ఒక 2-3 రోజుల్లో రావడం జరుగుతుంది. మరి ఒక పెబ్బేరు మరియు మండల ప్రజలు హర్షించదగిన విషయం ఇది. ఎన్నో సంవత్సరాలు వేచి చేసినటువంటి యొక్క హాస్పిటల్ రావడం జరిగింది. మరి యొక్క పెబ్బేరు మండలం మరి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు యొక్క 30 పడకల ఆసుపత్రి చాలా ఉపయోగపడుతుంది. మరి యొక్క ఆసుపత్రి వసతులు లేక చాలా ఇబ్బందులు పడే తరుణంలో మరి మన ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతోటి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు గొప్ప మనసుతోటి పెబ్బేరు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని వీరు ఒక 30 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసినందుకు మేమందరం పెబ్బేరు పట్టణ మరియు మండల కాంగ్రెస్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాన్ని పెబ్బేరు పట్టణంలో కూడా హర్షించదగినటువంటి విషయము. మరి ఈ యొక్క హాస్పిటల్ వచ్చినందుకు నిజంగా వారికి ఈ కాంగ్రెస్ పార్టీ మరి పెబ్బేరు పట్టణం రుణపడి ఉంటారని చెప్పి ఒక పత్రిక ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పెబ్బేరు పట్టణానికి ఒక శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మనం పెబ్బేరు పట్టణానికి 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి చాలా సంవత్సరాలు అడగడం జరిగింది. గత ప్రభుత్వంలో చాలాసార్లు సీఎం గారి ద్వారా కూడా వేయించారు, కానీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వనపర్తి నియోజకవర్గం మీద ఉన్న ప్రేమతో మన పెబ్బేరు పట్టణానికి అంతకుముందే పెండింగ్లో ఉన్న ఫైల్ను క్లియర్ చేసి ఒక 2-3 రోజుల్లో జీవో కాపీ కూడా రావడం జరుగుతుంది. ఈ 30 పడకల ఆసుపత్రిని మన పెబ్బేరు ప్రాంతానికి ఇచ్చినందుకు మన పెబ్బేరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా మన పక్కలో ఉన్న శ్రీరంగాపూరు, తర్వాత చిన్నబాయి అన్ని మండలాల ప్రజలందరికీ కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది కనుక అందరి తరఫున ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక 2-3 రోజుల్లో జీవో కాపీ కూడా వస్తుంది. ఆ జీవో కాపీతో పాటు మళ్ళీ మీకు ప్రెస్ వచ్చి వివరిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. 30 పడకల హాస్పిటల్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 7 నెలల లోపుగా ఈ హాస్పిటల్ను శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన జిల్లాల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు గారు చాలా ప్రయత్నం చేసిండు. దానివల్లే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శాంక్షన్ చేసిండు. ఇంకోటి మనం హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కృషి తర్వాత మన ప్రణాళిక వైస్ ప్రెసిడెంట్ అయిన జిల్లాల చిన్నారెడ్డి గారి కృషి వలన వనపర్తి తాలూకాలో పెబ్బేరు మండలం ఒక రాజకీయ చైతన్యం అనేటువంటిది. ఇక్కడ జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్నబాయి మండలం, తర్వాత మన శ్రీరంగపూర్ మండలం, పెబ్బేరు మండలం హెడ్ క్వార్టర్లో ఒక 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి కృషి చేసిండ్రు. ఆ కృషి ఫలితమైన ఈరోజు శాంక్షన్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం.